నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వించాలి. అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. గర్విడ్లో పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంబేద్కర్. నెల రోజుల్లో పనితీరు మెరుగుపడాలని అధికారులకు ఆదేశం. విద్యుత్ బిల్లుల్లో రకరకాల పేరుతో సర్ఛార్జీల వసూళ్లు. దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహించిన లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ. పుస్తకాల విక్రయంలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి, లేకుంటే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించిన డీఈఓ ప్రేమ్ కుమార్. ఇక వివరాలకు వెళ్తే, ప్రపంచంలోని అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాజధాని అమరావతిపై ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇది ఏ ఒక్కరి రాజధాని కాదు, యావత్ రాష్ట్ర ప్రజలదని ఆయన అన్నారు. ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వంగా గుర్తించాలి, చెప్పుకోవాలన్నారు. కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవని, పాదవాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని ఆయన అన్నారు. రాజధాని అమరావతి పేరు పెట్టాలని రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అప్పట్లో సూచించారని, అమరావతి పేరును కేబినెట్లో 100% అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి గ్రామం నుండి మట్టి నీరు తెచ్చి అమరావతిలో ఉంచామని, యమునా నది నీరు, పార్లమెంట్ మట్టిని ప్రధాని మోడీ తెచ్చారని, దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం మట్టి తెచ్చామని, ఆ పవిత్ర జలం మట్టి మహిమ అమరావతిలో ఉందని, అందుకే అమరావతిని ఎవరూ కదిలించలేకపోయారని ఆయన అన్నారు. అమరావతి రైతుల త్యాగం చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు. ఇక్కడ సంపద సృష్టి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన జరగాలి. అమరావతిలో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి, అంచెలంచెలుగా పూర్తి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ఆ ప్రాజెక్టు వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి. అంటే ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వాలి. అదే ఇచ్చాం. ఎక్కడా నా హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కానీ, రోడ్డు ప్రాజెక్ట్స్కి కానీ, ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కడ గొడవనే మాట లేకుండా చేశాం. అదే హైదరాబాద్లో శంషాబాద్ 5,000 ఎకరాలు నేను చేస్తే ఒకే మాట చెప్పాను వాళ్ళకందరికీ, మీరు 5,000 ఎకరాలకు మీకు లిబరల్గా డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు తీసుకోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, పక్కన భూములు కొనండి, మీ భూమి విలువ పెరుగుతుందని చెప్పాను. అదే చేశారు కొంతమంది. ఆ విధంగా మనం చేసి డెవలప్మెంట్ కోసం ముందుకు పోయాం. ఆ దృష్టితోనే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చాం. నెక్స్ట్ ఇది మీరు చూస్తే ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ ఇన్ ది వరల్డ్. ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. వరల్డ్ బ్యాంక్ అయితే దీన్ని ఒక కేస్ స్టడీగా ప్రజెంట్ చేశారు. 34,415 సెంట్లు, 29,966 మంది ఫార్మర్లు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క లిటిగేషన్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకొక పక్కన సిఆర్డిఏ ఒక బైండింగ్ అగ్రిమెంట్. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో ఈరోజు పర్యటించారు. వాకతిప్ప షిప్పింగ్ హార్బర్, సూరప్ప తాగునీటి చెరువుతో పాటు ఉప్పాలలో కోత గురైన తీర ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. తీర ప్రాంతం కోత గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. పలువురు ఆయన వాహనంపై పూలు చల్లి అభిమానాన్ని చాటారు.
విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా హరీంద్ర ప్రసాద్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 2015 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో అదనపు సీఈఓగా విధులు నిర్వహించి అక్కడి నుంచి బదిలీపై వచ్చారు. హరీంద్ర ప్రసాద్ స్వస్థలం తమిళనాడులో నమక్కల్. 1984 సంవత్సరంలో జన్మించిన ఆయన కోయంబత్తూరులో ఇంజనీరింగ్ చేశారు. కేరళలో ఎంబీఏ చదివారు. తదుపరి కొంతకాలం సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశారు. 2015లో సివిల్స్ రాసి ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. తొలుత చిత్తూరు జిల్లాలో శిక్షణ పూర్తి చేశారు. తదుపరి కుక్కునూరు ఐటీడీఏ పీఓ సబ్ కలెక్టర్గా 2015 నుంచి 2019 సెప్టెంబర్ వరకు సేవలందించారు. 2019 జూలై నుంచి 2019 సెప్టెంబర్ వరకు కాపు కార్పొరేషన్ ఎండీగా విధులు నిర్వహించారు. 2019 సెప్టెంబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు రాష్ట్ర ఆర్థిక శాఖలో డిప్యూటీ కార్యదర్శిగా ఆయన పనిచేశారు. 2020 నుంచి 2022 జూన్ వరకు నెల్లూరు జిల్లా సంయుక్త కలెక్టర్గా విధులు నిర్వహించారు. 2022 జూన్ నుంచి 2022 నవంబర్ వరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అదనపు సీఈఓగా, 2022 జూలై నుంచి 2023 నవంబర్ 6వ తేదీ వరకు సీఈఓగా సేవలందించారు. 2023 జూలై 7 నుంచి సీఈఓ కార్యాలయంలో అదనపు సీఈఓగా పనిచేశారు. ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు తీసుకుని మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారి అవసరాలను తీరుస్తానని పేర్కొన్నారు. ప్రజలు తనను ఎప్పుడైనా కలవచ్చునని ఆయన అన్నారు. ఇప్పటి వరకు పలు విభాగాల్లో పలు స్థానాల్లో పనిచేశానని, అన్ని వర్గాల వారి కష్టాలు సమస్యలు తెలుసునని, వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. సార్, నేను ఈరోజు వైజాగ్ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వైజాగ్ ఒక ఆదర్శ నగరం, ఐపీకే ఒక గర్వకారణం. అలాంటి ఒక నగరానికి జిల్లా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీ విల్ బి అవైలబుల్ ఫుల్లీ. బిసైడ్స్ దట్ ఎనీ డే ఇఫ్ సంబడి వాక్స్ ఇన్, వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యని పూర్తిగా విని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం డెఫినెట్గా విశాఖపట్నాన్ని ఐటీ అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా జిల్లా యంత్రాంగం ఒక పనితీరు ఉంటుంది. దానికి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు ఏ విధంగా సేవలు అందుతున్నాయనే అంశాలను తెలుసుకునే నిమిత్తం విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టి గరివిడిలో పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైద్య విద్యాశాఖల పనితీరుపై ఆయన పరిశీలన చేశారు. దీనిలో భాగంగా గరివిడి మండలంలో పర్యటించి కోనూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయా సంస్థల ద్వారా అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రసవాలు, ఓపీ తనిఖీలు, మందుల సరఫరా, పరికరాల వినియోగం వంటి వివిధ అంశాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణ, వైద్యుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ నెల రోజుల్లో తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని వైద్యాధికారులకు ఆదేశించారు. కోనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యార్థుల విద్యా విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించడంతో పాటు పాఠశాలలు మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథక నాణ్యత పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా 10వ తరగతి విద్యార్థులు ఉన్న గదికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. బయాలజీ పాఠ్యపుస్తకంలో ఉన్న పాఠ్యాంశాలపై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి పరిజ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులు సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వడంతో పాటు తమ ఉపాధ్యాయులు చక్కగా బోధన చేస్తున్నారని తెలియజేశారు. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నది, వారిలో 10వ తరగతి విద్యార్థులు ఎంతమంది ఉన్నారని జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. మధ్యాహ్న భోజన నాణ్యత, మెనూ ప్రకారం రోజువారీగా ఆయా ఆహార పదార్థాలు వండి పెడుతున్నది లేనిది జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.
పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగరాజు ఆదేశించారు. ఈరోజు నగరానికి చేరుకున్న ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేశారు. అయితే ప్రజలు కూడా సహకరించి నీటి నిల్వలు లేకుండా దోమలు వృద్ధి కాకుండా చూడాలన్నారు. వర్షపు నీరు సజావుగా ప్రవహించేందుకు పెద్ద ఎత్తైన పూడికతీత పనులు ముమ్మరం చేశామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యాధులు ప్రబలకుండా చూడాలని తెలియజేశారు. తినుబండారాల దుకాణాలు, హోటళ్లు పరిశుభ్ర వాతావరణం ఉండాలన్నారు. ప్రజలకు వేడివేడి పదార్థాలను మాత్రమే అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు, సహాయక కమిషనర్ తిరుమలరావు, ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సామూర్తి తదితరులు పాల్గొన్నారు. అన్ని వార్డుల్లో కూడా అన్ని వార్డు సెక్రటరియట్లో కూడా పార్షియల్గా ముందు డోర్ కలెక్షన్ విత్ సెగ్రిగేషన్ ఇంప్లిమెంట్ చేయండి. దాంట్లో నో డౌట్ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులని మీ కమిషనర్ గారితో, మీ ఎంహెచ్ఓతో, మీ కమిషనర్ గారితో డిస్కస్ చేసి ఆ ఇబ్బందులను సాల్వ్ చేసుకుంటూ ఎంటైర్ వార్డు సెక్రటరీ కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే బాగుంటుంది. ఇప్పుడు పార్సల్గా ఎందుకు ఇంప్లిమెంట్ చేయమంటున్నానంటే, ఇప్పుడు ఎన్జిటికి బోల్డ్ అని పర్ఫార్మెన్స్ మేము అడుగుతున్నాము, మీ వాళ్ళు ఇస్తున్నారు. కాకపోతే ఆ ఫొటోస్ అడిగితే ప్రాబ్లం అవుతుంది. సో అన్ని వార్డులలో పార్సల్గా కనీసము ఒక వార్డు సెక్రటరీలో 4 ఏరియాలు ఉన్నాయనుకుందాం, కనీసం 2 ఏరియాల్లో ఇంప్లిమెంట్ చేయండి. దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ మెటీరియల్ షార్టేజ్ రావడమో, లేకపోతే పుష్కాట్లు రిపేర్లు రావడమో, గంపలు లేకపోవడమో, ఏదో చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. అవన్నీ కమిషనర్ గారు తీసుకెళ్తే ఆయన రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో ఆ 2 ఏరియాల్లో మనం డోర్ కలెక్షన్ విత్ సెగ్రిగేషన్ చేయగలిగిన తర్వాత మిగతా మొత్తం ఎంటైర్ వార్డు సెక్రటరీ మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ విధంగా చేయడము మనకి ఈజీ అవుతుంది. సో అన్ని వార్డు సెక్రటరియట్లో కూడా డోర్ కలెక్షను విత్ సెగ్రిగేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఏం చేస్తారంటే వాటి దగ్గర నుంచి ఏమేమి మెటీరియల్ స్టార్ట్ వచ్చిందో తెప్పించుకొని బల్క్గా తెప్పించడానికి ప్రయత్నం చేయండి. పుష్కాలు రిపేర్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయి. సో చేస్తారు కదా. విద్యుత్ వినియోగంలో లేనిపోని ఆంక్షలు విధించి ఏదో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులను దోపిడీ చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలోని ఏపీ ఈపీడీసీఎల్ పనిచేస్తుందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ ఆరోపించారు. విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం లక్ష్మణరావును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన కొద్ది నెలలుగా ప్రతి విద్యుత్ బిల్లు సర్ఛార్జ్ పేరుతో కొంత ఎఫ్పిపి సిఏ ఛార్జ్ 1, ఛార్జ్ 2 పేరుతో కొంత అదనపు బిల్లులు వసూలు చేశారన్నారు. ఇప్పుడు కొత్తగా విద్యుత్ అదనపు లోడ్ పేరుతో నోటీసులు ఇచ్చి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అదనపు లోడ్ పేరుతో వినియోగదారులకు ఇచ్చే నోటీసులో సెక్యూరిటీ డిపాజిట్, అప్లికేషన్ ఫీజు, సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ 9% పేరుతో కూడా డబ్బులు అక్రమంగా వసూలు చేయడం విచిత్రంగా ఉందని తెలియజేశారు. ఇదే విషయాన్ని ఎస్సీని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని బాబ్జీ చెప్తున్నారు. విజయనగరం జిల్లాలోనే ఒక 4 నుంచి 5 వేల మందికి ఓవర్లోడ్ నోటీసులు ఇచ్చారు. అంటే విద్యుత్ వినియోగదారుడిగా నా ఇంటికి కూడా ఒక నోటీస్ ఇచ్చారు. నేను పరిశీలిస్తే వాస్తవాలు చూసి ఆశ్చర్యపోయాను. నేను ఎక్కువ విద్యుత్ వాడుతున్నానని నోటీస్ ఇచ్చారు. సంతోషం, ఎక్కువ విద్యుత్ వాడుతున్నానంటే నోటీస్ ఇచ్చారు, డబ్బులు కడతాను. అది ఎప్పుడు సమ్మర్లో, వేసవకాలంలో. మరి వేసవకాలం అయిపోయాక నా చేత ఇప్పుడు డబ్బులు తీసుకుంటే ఇప్పుడు నేను వాడకపోతే ఏంటి అంటే మాట్లాడరు. సరే, నేను డబ్బులు కట్టాను. కట్టిన తర్వాత ఇందులో బిల్లు మళ్ళీ అప్లికేషన్ బిల్లుకి ఎంతట, తర్వాత రిఫండబుల్ అమౌంట్ అని చెప్పి వేరేగా అంట. ఇది కాకుండా సిజిఎస్టీ అని 9% అట, ఎస్జిఎస్టీ అని చెప్పి 9% అట. ఇది ఎక్కడ విచిత్రం ఎవరికి అర్థం కాలేదు. ఈ పరిస్థితుల్లో నేను ఈరోజు సూపరింటెండింగ్ ఇంజనీర్ని నిలదీశాను. ఈ బిల్లుతో పట్టుకొని వచ్చి ఎందుకు ఇలా ఇచ్చారు, ఎవరు చెప్పారు మీకు, ఇలా ఇవ్వచ్చా అని అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు. ఇంతేకాకుండా నా బాధ ఏంటంటే నేను కట్టానని కాదు, చిన్న పరిశ్రమలు పెట్టుకుంటున్న వాళ్ళు, సిల్వర్ తపాలా పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే ఒక కార్పెంటరు, లేకపోతే మోటార్ మెకానికల్కో 50,000, ₹1,00,000 వేసి మీరు కట్టకపోతే ఎలాగ ఫీజులు పట్టుకెళ్ళిపోతామని పీక మీద కత్తిపెట్టి చెప్తున్నారు. ఎలా కట్టగలుగుతారు వాళ్ళు?
ఏ రకమైన ఉపాధి ఉంది? ఎక్కడ అమ్ముకోలేకపోతున్నారు, కొనుక్కోలేకపోతున్నారు. పైపొచ్చి మీరు వాయిదాల పద్ధతిని పెట్టండి, లేదా ముందు నోటీస్ ఇవ్వండి, మీరు ఎక్కువ విద్యుత్ వాడుతున్నారని వాళ్ళు సర్దుకుంటారు. ఇవన్నీ అడుగుతుంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏమోనండి మేమేం చేయలేమండి అంటే మరి ఎవరు వినియోగదారుడు అంటే గౌరవం ఏముంది? వినియోగదారుడికి చిన్న పరిశ్రమలు ఈ జిల్లాకి ఎంఎస్ఎంఈ మంత్రిని ఇచ్చారు. మరి చిన్న పరిశ్రమలు ఎలా వస్తాయి? ఇలా విద్యుత్ శాఖ వాళ్ళు. విజయనగరం జిల్లాలో 2,79,533 మందికి ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిందని జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 99.23% పూర్తయిందని, రాష్ట్రంలో అత్యుత్తమ ఫలితాలు సాధించామని తెలియజేశారు. ఎవరైనా ఇప్పటికైనా పెన్షన్ తీసుకోకపోతే వెంటనే డిఆర్డీఎస్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా విజయనగరం జిల్లాలో 2,79,533 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆన్ సాచురేషన్ బేసిస్ 99.23% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది అచీవ్ చేయడం జరిగింది విజయనగరం జిల్లాలో. స్టేట్లోనే ఇది టాప్ మోస్ట్ పర్ఫార్మెన్స్. అదేవిధంగా ఇంకా ఎవరైనా పెన్షన్కి సంబంధించి ఇంకా మిగిలిపోయి ఉన్నప్పటికీ కూడా మిస్ అవుట్ అయినా సరే ఇమీడియట్లీ డిఆర్డిఎస్ సిబ్బందిని కానీ లేదా లోకల్గా ఉండే ఎంపీడీఓ దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్లీ మా లిస్ట్ వెరిఫై చేసుకొని వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంతా కూడా కేవలం డిఆర్డిఎస్ స్టాఫ్ అండ్ సచివాలయం స్టాఫ్తోనే ప్రతి స్టాఫ్కి కూడా 50 to 60 మంది బెనిఫిషరీస్ని మ్యాప్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఫీల్డ్ లెవెల్. స్టార్టింగ్లో కొంచెం సర్వర్ ఫ్లక్చువేషన్ వచ్చినప్పటికీ కూడా అది టెంపరీ మాత్రమే. తర్వాత చాలా సజావుగానే మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది అయిందండి. ఎక్కడ కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో వాలంటీర్స్ని ఇన్వాల్వ్ చేయలేదు. పాఠశాలల్లో టెక్స్ట్ బుక్స్ని నిర్దేశిత ధరలకు మాత్రమే అమ్మాలని విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన 11 షాపుల నుంచి తెచ్చిన పుస్తకాలు మాత్రమే విక్రయించాలని సూచించారు. నోట్బుక్స్, ఇతర మెటీరియల్ విద్యార్థులకు పాఠశాలల నుండి విక్రయించేందుకు అనుమతి లేదని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించుకుంటే శాఖపరమైన నిబంధనలు తీసుకుంటామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేస్తామని తెలియజేశారు. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకి అందరికీ కూడా ఒక ముఖ్యమైన విజ్ఞప్తి అండి. ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా పాఠశాలలో ఓన్లీ టెక్స్ట్ బుక్స్ నిర్దేశించిన ధరలకు మాత్రమే వాళ్ళు విద్యార్థులకు విక్రయించాలండి. అది కూడా రిజిస్టర్డ్ మీకు కమ్యూనికేట్ చేసిన 11 షాపుల నుంచి తెచ్చిన బుక్స్ మాత్రమే మీరు విద్యార్థులకు విక్రయించాలి. నోట్బుక్స్ అదర్ దెన్ ఇంకే మెటీరియల్ కూడా మీరు మీ పాఠశాలలో విక్రయించడానికి పనికిరాదు. ఆ విధంగా చేస్తే మరి ఈ ఛానల్ ద్వారా అందరికీ ఒక హెచ్చరిక అండి. వారి మీద ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకోబడను. అవసరమైతే ఆ స్కూల్ డీరికగ్నైజ్ చేయడానికి కూడా మేము కలెక్టర్ గారికి గవర్నమెంట్కి రాయడం జరుగుతుందండి. కాబట్టి ఇది అందరూ కూడా సీరియస్గా తీసుకుని ఇటువంటివి జరగకుండా చూస్తారని అన్ని యాజమాన్యాల వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్స్ ద్వారా సులభంగా చెల్లించుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నామని సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మణరావు తెలియజేశారు. ఈరోజు విద్యుత్ భవన్లో తన కార్యాలయంలో ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్కి సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు విద్యుత్ సర్వీస్ నెంబర్లకు ఆధార్ నెంబర్ను ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా అనుసంధానం చేసుకోవాలన్నారు. ఆన్లైన్ ద్వారా సేవలను మరింత విస్తృతం చేస్తున్నామన్నారు. 1912 అనే కస్టమర్ కేర్ నెంబర్కు ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చునని తెలియజేశారు. డిజిటల్ పేమెంట్ వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే 5 లక్షల వినియోగదారులు ఈ యాప్ను ఉపయోగించుకుంటున్నారని, యాప్పై మరింత అవగాహన కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీపీడీసీఎల్ మొబైల్ అప్లికేషను మరియు ఏపీపీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా ఏదైతే విద్యుత్ బిల్లులు ఉన్నాయో వాటన్నిటిని కూడా చెల్లింపు చేయడానికి
తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ మా మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి పృథ్వీతేజ్ ఐఏఎస్ వారు తగు చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్ మేరకు ఇక మీదట యూపీఐ యాప్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఇతర యూజర్ ఫ్రెండ్లీ యాప్స్ ద్వారా ఏపీపీడీసీఎల్ విద్యుత్ బిల్లులను చెల్లించుటకు అక్కడ చెల్లించే మార్గం లేనందున మేము ఆల్రెడీ 1 year ఆల్మోస్ట్ 5 years ముందు నుంచే ఈ యొక్క ఏపీపీడీసీఎల్ యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఏపీపీడీసీఎల్ యాప్ ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు కూడా ఏదైతే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, లేకపోతే వ్యాలెట్స్ కానీ, మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అన్నీ దాంట్లో మా ఏపీపీడీసీఎల్ వెబ్సైట్, ఏపీపీడీసీఎల్ యాప్ ద్వారా చెల్లింపు చేయటానికి వీలు కలుగుతుంది. దాంట్లో కూడా ఎటువంటి యూజర్ ఛార్జెస్ అయితే వసూలు చేయబడవు, 0 యూజర్ ఛార్జెస్తోనే మీరు చెల్లించడానికి వీలు కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుని ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళి క్యూలో నిల్చోకుండా ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వినియోగదారులు దీన్ని వినియోగించుకొని వారి యొక్క విలువైన సమయాన్ని వృధా కానివ్వకుండా వారి వేరే పనులకు ఉపయోగించుకునేలాగా కూడా వీలు కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఏపీపీడీసీఎల్ వెబ్సైటు, ఏపీపీడీసీఎల్ యాప్ ఉపయోగించుకుని మీ విద్యుత్ బిల్లులను చెల్లించి సంస్థ పురోగభివృద్ధికి దోహదపడతారని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 2-wheeler మెకానిక్కు కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మన 2-wheelers మెకానికల్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ 2-wheelers వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు. ప్రపంచ మెకానిక్ దినోత్సవం సందర్భంగా ఈరోజు వారందరూ విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అద్ది విజయలక్ష్మి గజపతిరాజును కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. 2-wheeler వెల్ఫేర్ బోర్డు ద్వారానే ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్న ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా, వైద్య సాయం కొరకు మరియు సాధారణ ప్రమాదవశాత్తు జరిగే మరణాలకు ఆయా కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కునేందుకు సహాయం చేయాలని కార్మిక శాఖ ద్వారా గుర్తింపు పొందిన మరియు లైసెన్స్ కలిగిన ప్రతి 2-wheeler మెకానిక్ వృత్తి షాప్ వారికి ప్రస్తుతం ఈ వృత్తిలో వచ్చిన ఆధునిక పనిముట్లు కొనుగోలు చేసుకుని మరింత మందికి ఉపాధి కల్పించేందుకు గాను ఏ విధమైన షూరిటీ లేకుండా వడ్డీ లేని కనీసం 3 లక్షల రూపాయల సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, తద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గాంధీ, బాబు, రఘు, రవి తదితరులు పాల్గొన్నారు. అందరం కలిసి మేము రోజు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల్ని ఒక వినతి పత్రం ద్వారా మేడం గారికి ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా చాలా చక్కగా దానికోసం స్పందించి సానుకూలంగా మాకు దానికోసం తప్పకుండా వాటి కోసం పరిష్కార మార్గాన్ని చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మా సమస్యలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మేము వినతిపత్రం ద్వారా ఇవ్వడం జరిగింది. అదే మరొకసారి మా సమస్యల్ని మేడం గారు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి సానుకూలంగా పరిష్కరించే విధంగా మాకు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మేడం గారికి. ఒక్క విజయనగరంలో ఓన్లీ గ్యారేజే 200 వరకు ఉంటాయండి. ఇంకా చిన్న చితక పనులు చేసేవాళ్ళు కాకుండా ఇందులోని చాలామంది ఓన్లీగా గ్యారేజ్ పెట్టుకునే వాళ్ళు తక్కువ, మిగతా వాళ్ళందరూ రోడ్ సైడు ఇలా బడ్డీలు పెట్టి పనిచేసే వాళ్ళు ఎక్కువ. తక్కువ మంది ఏంటంటే గ్యారేజ్ పెట్టుకుని ఉన్నారన్నమాట. ఎందుకంటే అద్దెలు అవన్నీ భరించలేక ఒక రోడ్ సైడ్ అక్కడెక్కడ పనిచేసుకుని మేము మా తాలూకా దీన్ని వ్యవహరిస్తున్నాం అన్నమాట. అది అవన్నీ దృష్టిలో పెట్టి మేడం గారికి ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా చాలా చక్కగా సానుకూలంగా స్పందించారు. వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. రోజు మెకానిక్స్ డే సందర్భంగా మెకానిక్స్ అందరూ వచ్చి కలవటం జరిగింది. అయితే ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళు కూడా ఒక వినతి పత్రం కూడా అందించారు. అంటే ఈరోజు అనుకూలమైన టెక్నాలజీకి వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేయలేకపోతున్నారని కొద్దిగా వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకునే అవకాశం కల్పించమంటున్నారు. అయితే ఏ విధంగా అయినా ఒక ట్రైనింగ్ అయినా అవన్నీ ఏమైనా కల్పించి గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవటానికి ఒక అవకాశం కల్పించమంటున్నారు. అయితే మనం ఖచ్చితంగా ఇవన్నీ వారు వేరే కూడా వినతి పత్రం ద్వారా అందించారు. అయితే అవన్నీ కూడా మనం పరిశీలించి పెద్దోళ్ళకి చెప్పి అదే విధంగా మనం పరిష్కారం చేస్తాము, అది ప్రయత్నం చేస్తాం. అలాగే మెకానిక్స్ అందరికీ ఈరోజు మెకానిక్ డే శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. విజయనగరం జిల్లా గైపునగరం మేజర్ పంచాయతీ గ్రామసభ రసాబసాగా మారింది. పంచాయతీ పరిధిలో నిధులు అనేకం దుర్వినియోగం అయ్యాయని
దానిపై నివేదిక ఇవ్వాలని పంచాయతీ అధికారులను కోరారు. నివేదిక ఇవ్వాలని అడిగినా ఇవ్వడం లేదని 4వ వార్డు మెంబర్ జనసేన నాయకులు పండు ఆరోపించారు. మార్కెట్లో అసీలు వేలంపాట పాడి పంచాయతీకి డబ్బులు కట్టని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత కార్మికుల అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ డి శ్రీరాముల ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్మికులు ఈరోజు విజయనగరం శాసనసభ్యురాలు పోసపాటి అద్ది విజయలక్ష్మి గజపతిరాజును కలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులకు అనేక సమస్యలు ఉన్నాయని తెలియజేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని రాయితీలు ఇచ్చిందని, విశ్రాంత కార్మికులకు ఎటువంటి పెన్షన్లు లేవని, ఆ సంఘంలో ఉన్న సభ్యుల్లో ఓల్డేజ్ పెన్షన్ రాని వారికి పెన్షన్ వచ్చే విధంగా సహాయం చేయాలని కోరుతున్నారు. చాలామందికి తెల్ల రేషన్ కార్డులు లేవని, అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజయనగరం రీజన్, విజయనగరం నుండి సుమారు విశ్రాంత కార్మికులు సుమారు 100 మంది మేడం గారిని కలవడానికి వచ్చాం. మేడం గారు నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి ఆ విధంగా మేడం గారిని మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చాం. అలాగే సమస్యలు అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చాలానే ఉన్నాయి. కానీ గతంలో మాకు ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని రాయితీలు ఇచ్చారు. అలాగే ఇప్పుడు మరి గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత మహిళలకు ఉచితంగా బస్సులో సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే పెన్షన్స్ అయితే మాకేం లేవండి. ఈపీఎఫ్ 95 పెన్షను మనీ 1000-2000 లోపు వస్తుంది. మరి అలాగే మా ఓల్డేజ్ పెన్షన్స్ కూడా రాని వాళ్ళకి అందరికీ మరి ఇప్పిస్తే బాగుంటుందని మేము రిటైర్డ్ అసోసియేషన్గా కోరుకుంటున్నాం. అలాగే వైట్ రేషన్ కార్డులు చాలామందికి లేవు. అలాగే వృద్ధాప్యంలో అనేక అనారోగ్య కారణం వల్ల అనేకటువంటి మెడికల్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మరి ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇప్పిస్తే బాగుంటుందని మా రిటైర్డ్ అసోసియేషన్గా మేము కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోండి. నగరంలోని శంకరమఠంలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు మహా సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సమితి అధ్యక్షుడు నేమాని భద్రాద్రి సీతారామం తెలియజేశారు. ఉత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని ఈరోజు శంకరమఠంలో సేవా సమితి సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మహా సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. బ్రహ్మశ్రీ యు సోమయాజులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. ప్రతిరోజు పారాయణం, హోమం ఉంటాయని, జూలై 13వ తేదీ సాయంత్రం పూర్ణాహుతి, సీతారాముల కళ్యాణం నిర్వహిస్తామని, భక్తులందరూ పాల్గొనాలని ఆయన కోరుతున్నారు. ఏడు రోజుల్లో శ్రీమద్ వాల్మీకి రచిత శ్రీమద్రామాయణం పారాయణ చేసి ఒక సామ్రాజ్య పట్టాభిషేకం చేయడం అన్నది ఇప్పటిదాకా జరగలేదు. అంటే సామూహికాలుగా అలా జరగడం వేరు. ఇది 108 పారాయణలు 108 మందితో ఒకే స్థలంలో చేయించడం అన్నది మన ఈ శంకరమఠంలో జరుగుతున్న కార్యక్రమం నిజంగా మన విజయనగరం అదృష్టమే భావించవచ్చు. ఈ జూలై నెలలో ఆషాఢ మాసంలో మన శంకరమఠంలో 108 ఆవృత్తులు శ్రీమద్ వాల్మీకి రామాయణం పారాయణ చేసి దానికి అంగంగా వేదపారాయణలు, ఆనంద రామాయణము, ఆధ్యాత్మ రామాయణము, భాగవత పురాణము, సప్తసతి, వీటితో పాటు మనకి మొత్తం వాల్మీకి రామాయణం అంతా కూడా హవనం కూడా జరుగుతుంది. దీనికి పూర్వాంగంగా మంత్రజపాలు కూడా చేయడం జరిగింది. గాయత్రి జపం, రామగాయత్రి జపం, రామతారక మంత్రం, మృత్యుంజయ మంత్రం, రామగాయత్రి, ఇవన్నీ కూడా జపాలు చేయడం జరిగింది. ఈ జపాలకి అనుగుణంగా తర్పణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ జూలై 6 నుంచి 14 లోపల ఈ మంత్రాల యొక్క హవనం కూడా జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి సీతా కళ్యాణం 13వ తారీఖు నాడు సాయంత్రం పూర్ణాహుతి అయిన వెంటనే సీతారామ కళ్యాణం జరుగుతుంది. 14వ తారీఖు నాడు రాముల వారికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేస్తాం. అంటే
ఒకసారి రామాయణం ఆవృత్తి పారాయణ పూర్తయితే రాముల వారి పట్టాభిషేకం చేస్తాం. 24 ఆవృత్తులు పూర్తయితే సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తాం. 108 ఆవృత్తులు పూర్తయితే మహాసామ్రాజ్య పట్టాభిషేకం లేక మహాపట్టాభిషేకం అంటారు. ఇది విధి విధానంగా. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వించాలి. అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. గర్విడ్లో పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంబేద్కర్. నెల రోజుల్లో పనితీరు మెరుగుపరచాలని అధికారులకు ఆదేశం. విద్యుత్ బిల్లుల్లో రకరకాల పేరుతో సర్ఛార్జీల వసూళ్లు, దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహించిన లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ. పుస్తకాల విక్రయంలో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి, లేకుంటే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించిన డీఈఓ ప్రేమ్ కుమార్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.